తెలంగాణ రాష్ట్రంలో కరువు రక్కసి విలయతాండవం చేస్తోంది. గుక్కెడు నీటికి దిక్కు లేకుండా చేసి కరాల నృత్యం చేస్తోంది. గడిచిన 21 ఏళ్లలో ఏకంగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని కబలిస్తూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలకు, పంట నష్టాలకు, ఆకలి చావులకు, నీటి జగడాలకు, చివరికి పశుగ్రాసానికి దిక్కు లేకుండా చేసింది. ఈసారి పంజా విసిరి జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. 1995 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ భూభాగంపై వరుసగా కరువు కాటకాలు విజృంభిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం పెద్దగా లేకపోవడంతో రైతులు వర్షాధార పంటలే సాగు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలే తెలంగాణకు ప్రధాన దిక్కు. 9వ ప్రపంచ వ్యవసాయ గణాంకాలు 2010-11 ప్రకారం రాష్ట్రంలో 55.5 లక్షల కమతాలుండగా అందులో 85.85% చిన్న సన్నకారు రైతులవే. వరుస కరువులతో వారు దెబ్బతింటూనే ఉన్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దేశంలో రాజస్థాన్, కర్ణాటక తర్వాత మూడో అత్యంత కరువు పీడిత రాష్ట్రంగా తెలంగాణ నమోదైంది. రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలైతే ఎడతెగని కరువు ప్రాంతాలుగా తయారయ్యాయి. ఈ విస్మయకర అంశాలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఇటీవల కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ అంశాలన్నింటినీ పొందుపరిచింది.